చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు, దాదాపు 3 నెలలు కూడా లేదని చెప్పాలి. ఒకవైపు టీడీపీ జనసేనకు సంబంధించి ఇంకా అభ్యర్థులు ఖరారు కాని పరిస్థితి, ఇటు వైసీపీకి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఖరారు అయినప్పటికీ కూడా ఇటు ప్రచారాలు కూడా మొదలుపెట్టలేదు. కానీ విభజనకు పూర్వం ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నిడదవోలులో కస్తూరి సత్యప్రసాద్ అనే ఒక యువనేత ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందుతాను, నిడదవోలుకి సంబంధించి ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తానని కూడా నిడదవోలు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి తన ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మీరే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఫస్ట్ టైం రాష్ట్రంలోనే. ఇంకా 3 నెలలు ఉంది సమయం. అంటే ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది వస్తారు ముందు, కానీ మీరు ఇంకా ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల్లో మీరు చుట్టేశారు, ఇంటింటికి వెళ్తున్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు కస్తూరి సత్యప్రసాద్. మాది నిడదవోలు నియోజకవర్గంలోని సమ్మిశ్రగూడెం గ్రామం. మాది నిడదవోలు పట్టణానికి ఒక 500 మీటర్ల దూరంలో ఉండే మా గ్రామం. సో మా నిడదవోలులో ఎప్పటి నుంచో కూడా ఒక నానుడు ఉంది: నిడదవోలు ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఇదే నానుడి నా చిన్నప్పటి నుంచి, మా పెద్దలు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా వింటున్న ఓడేంట్రా అంటే నిడదవోలు ఎప్పటికీ అభివృద్ధి చెందదు. దానికి 1,00,000 కారణాలు చెప్తా ఉంటారు మా పెద్దలందరూ. కొంతమంది ఓవర్ బ్రిడ్జి కట్టడం వల్లనో, కొంతమంది 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్తుంటే అక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కానీ చెప్పేసి నిడదవోలు డెవలప్ అవడానికి కారణం అని, అలాగే లేకపోతే తణుకు దగ్గరలో ఉందని. ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరు నుంచి కూడా ఈ ఊరు కూడా అంతే దూరం. కానీ ఈ రోజు వరకు కూడా నిడదవోలులో సరైన విద్యా వసతులు కానీ, అలాగే వైద్య వసతులు కానీ, అలాగే ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి ఒకప్పుడు నిడదవోలుకి కంచుకోటగా ఉండేది. మాకు ఆటోమొబైల్ రంగం కానీ, అలాగే ఫౌండరీ రంగం కానీ మా నిడదవోలుకి చాలా పెట్టింది పేరు. ఈ రోజున అన్నీ కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయి ఏది కూడా ఒక ఇండస్ట్రియల్గా గ్రోత్ శూన్యం అయిపోయింది మా నిడదవోలులో. అలాగే ఒక రంగం కాదు, అన్ని రంగాలు, విద్య, వైద్యం, పారిశ్రామికంగా, అలాగే అగ్రికల్చర్ పరంగా కూడా మార్కెట్ యార్డ్ లేకపోవడం మా నిడదవోలులో. ఇలాంటి రకరకాల సమస్యలతో నిడదవోలు అభివృద్ధికి ఎన్నో కుంటి సాకులు చెప్తున్నారు మా గత పాలకులందరూ కూడా. గత దశాబ్దాల నుంచి నిడదవోలు కొవ్వూరు నియోజకవర్గం నుంచి విడిపోయి 15 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా మాకు. ఇప్పటికి ఈ 15 సంవత్సరాలైనా మాకు అభివృద్ధి చెందింది అనుకున్నాను. ఎందుకంటే కొవ్వూరులో ఉన్నప్పుడు ఎలాగా మా నిడదవోలు నియోజకవర్గం నుంచి నిడదవోలు పట్టణం కానీ, నిడదవోలు మండలం నుంచి కానీ ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందలేదు ఇప్పటివరకు కూడా. సో మేజర్గా నేను ఈరోజు స్టాండ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ రోజు వరకు కూడా దశాబ్దాలుగా ఇంచుమించు నాకు తెలిసి ఆళ్ళ హనుమంతరావు గారు అని చెప్పి ఒకే ఒక ఆయన మా నిడదవోలు ప్రాంతం, అంటే మా నిడదవోలు టౌన్ నుంచి ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు చాలా సంవత్సరాల క్రితం. ఆ తర్వాత నుంచి కొవ్వూరులో ఉన్నప్పుడు మేము కూడా కొవ్వూరు వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గం విడిపోయిన తర్వాత కూడా అటుపక్కన ఉన్న ఉండ్రాజవరం మండలం నుంచి కానీ, లేకపోతే తాళ్ళపూడి మండలం నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు తప్ప, నిడదవోలు పట్టణంలో పుట్టి పెరిగిన వాడు ఎవరో కూడా ఈ రోజు వరకు కూడా ఒక ఎమ్మెల్యే అవ్వలేదు. ఎందుకంటే మన సొంత ఊరు అభిమానం అనేది మనకి ఎప్పటికీ పోదు. సో సొంత ఊరు అభివృద్ధి నోచుకోకపోతే ఆ బాధ సొంత ఊరులకే ఉంటుంది. సో పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా ఆ బాధ అంతగా తెలియదు. వాళ్ళు ఏంటంటే పదవులు చేస్తారు, వాళ్ళ పదవులు ఉన్నంతకాలం వాళ్ళు ఏదో వాళ్ళ శాశక్తిలో వాళ్ళు ఏదో అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తారు తప్ప ఆ సొంత ఊరు అనే సెంటిమెంట్ని వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. సో అందుకనే నేను గత 2018లో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్తో. బట్ కొన్ని కారణాల వల్ల ఆ పార్టీలోంచి నేను రాజీనామా చేయడం జరిగింది. బట్ అప్పటి నుంచి కూడా నాకున్న ఏకైక నా మనసులో దొలిచేది ఏంటంటే, ఈవెన్ అప్పుడు కూడా నేను రెడ్ రెవల్యూషన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది 2018లో. ప్రతి గ్రామం కూడా తిరిగి నేను ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా రాసుకొని, ఆ సమస్యలన్నింటినీ కూడా ఆ గ్రామం మధ్యలో ఉన్న ఒక గోడ మీద ఎర్ర పెయింట్ వేసి ఒక 10 ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ గ్రామానికి సంబంధించిన మెయిన్ సమస్యలు, ఆ సమస్యలు రాసేయండి. రాసిన తర్వాత ఆ విలేజెస్ అందరినీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి, ఇగో మీ గ్రామంలో ఒక 10 సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని కూడా మీరు పరిష్కరించుకోవాలంటే మీకు ఏదైనా ఒక ప్రజాప్రతినిధి వచ్చి మీ సమస్యలు పరిష్కరించక్కల్లా, ఎవరైనా వచ్చినప్పుడు మీ ఊరు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ అధికారి మీ ఊరు వచ్చినప్పుడు కానీ మీరు ముందెళ్ళి ఆ గోడను చూపించండి. ఇగో మా గ్రామంలో ఈ 10 సమస్యలు ఉన్నాయి, ఈ 10 సమస్యలు మాకు తీరిస్తేనే మీకు ఓటేస్తామని నిలదీయండి వాళ్ళందరినీ కూడా. ఇలాంటి కార్యక్రమం నేను చేయడం జరిగింది అప్పుడు ఉన్న నిడదవోలులోని అన్ని గ్రామాల్లో తిరిగి. ఆ తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నేను ఈ మా నిడదవోలు సమస్యల మీద, నిడదవోలు అభివృద్ధి కోసం నేనే కంకణం కట్టుకుని, మన ఎప్పుడు అభివృద్ధి చెందదు, నిడదవోలు అభివృద్ధి చెందదు అనే మాటని మారుద్దామని చెప్పేసి రాజకీయాల్లో ఈ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నేను సిద్ధమయ్యాను. దాదాపు మీరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో తిరిగేశారు. అంటే మీరు వాళ్ళకి చెప్తున్నారు నిడదవోలు అభివృద్ధి లేదు, నాకు ఓటేయండి అని.
వారి నుంచి స్పందన ఎలా ఉంది సార్ మీకు అసలు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఫస్ట్ రోజు నేను విజయేశ్వరంలో అడుగుపెట్టినప్పుడు విజయేశ్వరంలో పల్లెకారులు ఉన్నారండి అక్కడ. సో ఆ పల్లెకారులకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకి బోట్లు ఉన్నాయి, వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటున్నారు, కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఒక బోటుకి లైసెన్స్ లేదు. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని నేను ఫస్ట్ రోజు ఏదైతే నేను క్యాంపెయిన్ మొదలుపెట్టానో ఆ రోజు నాకు సమస్యలతో ముందు నాకు వాళ్ళు స్వాగతం పలికారు. సో ఆ తర్వాత నేను ఆ సమస్య పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేశాను. ఆ జాలర్ల సమస్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిడదవోలులో ఏ వీధిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సమస్యలతోనే నాకు స్వాగతం పలుకుతున్నారు వాళ్ళందరూ కూడా. బట్ వాళ్ళందరి రెస్పాన్స్ నా దగ్గర నుంచి మాత్రం చాలా నేను ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది నాకు ప్రజల నుంచి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నమ్మకం పోయిందండి. ఇప్పుడు వరకు మా నిడదవోలుని 2 సార్లు తెలుగుదేశం గవర్నమెంట్, అలాగే ఒకసారి వైసీపీ ప్రభుత్వం మా నిడదవోలుని ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళకి ఆ గవర్నమెంట్ల మీద వాళ్ళు ఇచ్చే హామీల మీద వాళ్ళకి నమ్మకం పోయింది. ఎందుకంటే మీరు ఈరోజు మా నిడదవోలు నియోజకవర్గం మొత్తం చూస్తే కనుక అతి దారుణంగా రోడ్ల పరిస్థితి, అతి దారుణంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది మాకు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఏ పట్టణంలో కూడా, ఎనీ పట్టణం తీసుకోండి మీరు, మ్యాక్సిమం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్కి అందరూ కూడా కన్వర్ట్ అయిపోయినాయి. అన్నీ కూడా అప్గ్రేడ్ చేసేసారు ప్రతి పట్టణాన్ని కూడా. మా నిడదవోలులో చూస్తే ఇప్పటికీ కూడా ఇంకా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది నిడదవోలు టౌన్ అంతా కూడా. దానివల్ల టైఫాయిడ్లు, మలేరియాలు. సో ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే మాత్రం వాళ్ళొక హోప్, వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు. నేను కనుక ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసి నగ్గితే మా నిడదవోలు సమస్యలని గ్యారంటీగా పరిష్కరిస్తానని నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు వైసీపీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో టీడీపీ కూడా ఉంది. వారు కాకపోతే వీరు, వీరు కాకపోతే వారు, ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు అంట. ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మీకు దానికి రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రోజున మా నిడదవోలులో ఉన్న రోడ్ల వ్యవస్థ కానీ, నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అన్నిటికన్నా మెయిన్ మీరు చూసుకుంటే మా విద్యారంగం. ఈరోజు మీరు తణుకు, తాడేపులగూడెం అంతెందుకండి, పక్కన చిన్న పల్లెటూరు దేవరపల్లిలో కూడా మంచి మంచి కాలేజీలు వచ్చినాయి. నల్లజర్లలో కూడా. ఈరోజు మా నిడదవోలులో ఉన్న డిగ్రీ కాలేజ్ కానీ, నిడదవోలులో ఉన్న ఉమెన్స్ కాలేజ్ కానీ, అవి కొన్ని దశాబ్దాలుగా అయ్యే కాలేజీలు, అందులో ఉన్న కోర్సులు కూడా తగ్గిపోయినాయి. విద్యా వ్యవస్థ ఈ 15 సంవత్సరాలు ఏదైతే మన టీడీపీ 2 సార్లు అలాగే వైసీపీ ఒకసారి చేసిందో, ఒక్క కాలేజీకైనా శంకుస్థాపన చేశారా? ఒక్క కాలేజ్కి. ఉన్న కాలేజీల్లో ఏదైనా అప్గ్రేడ్ చేశారా? మా ఉమెన్స్ కాలేజ్ ఉంది, దానికి హాస్టల్ కడతానని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు టీడీపీ వాళ్ళ హయాంలో. ఇప్పటి వరకు దాన్ని అభివృద్ధికి నోచుకోలేదు, అది ఓపెనింగ్కి నోచుకోలేదు. ఎన్నో కోట్ల రూపాయలు ప్రజాధనం అక్కడ వృధా అయిపోయింది. అలాగే వైద్య రంగం. నేను ఈ పాదయాత్ర చేసి మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతి వీధిలో, మా నిడదవోలు టౌన్లో ప్రతి వీధిలో, నిడదవోలు మండలంలో ప్రతి వీధిలో ఎవరో ఒకళ్ళు ఒక కేసు. ఎలా అంటే మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, వాళ్ళు మమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్ళమన్నారు, మార్గ మధ్యంలో ఆయన చనిపోయారు. ఇలాంటి స్టోరీ మీకు ప్రతి అడుగడుగున ప్రతి గుమ్మానికి ఉంది. అంటే 15 సంవత్సరాల నుంచి మా నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఎమర్జెన్సీ ఫెసిలిటీ తీసుకురాలేకపోయారా? అది అంటే ఇంతమంది చావు కారణం అవుతున్న ఎమర్జెన్సీ ఫెసిలిటీ లేకపోవడం వల్ల 15 సంవత్సరాల, 1 సంవత్సరం పోనీ లేట్ అయింది, 3 సంవత్సరాల్లో డెవలప్ చేయలేదు అనుకోవచ్చు. 15 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ఎలాంటి అభివృద్ధి కూడా నేర్చుకోలేదు మా నిడదవోలులో. అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, మాది నియోజకవర్గం విడిపోయిన తర్వాత కొవ్వూరు నుంచి ఈ రోజు వరకు కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యాడ్ లేదు మాకు. మా రైతులు ఏదైనా ధాన్యం ఆరబెట్టుకుందామన్నా, ఏదన్నా వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఏదైనా గోడౌన్లో ఫెసిలిటీ ఉందాం అనుకుంటే అలాంటి ఫెసిలిటీ కూడా నోచుకోలేదు 15 సంవత్సరాల నుంచి. అంతకుముందు దశాబ్దాల నుంచి కూడా అంతే. కొవ్వూరులో ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఈ వెనకబడదు. అంటే మీదేంటంటే సవతపల్లి ప్రేమ అన్నట్టుగా మా నిడదవోలు అంటే అందరికీ ఒక చిన్న చూపు. ఆ కొవ్వూరులో ఉన్నప్పుడు అలాగే మమ్మల్ని చిన్న చూపు చూశారు. ఇప్పుడు మా నియోజకవర్గం డెవలప్ అయిన తర్వాత కూడా చిన్న చూపు చూశారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే నిడదవోలు లోకల్ నుంచి ఆవిడ పోటీ చేయకపోవడమే. అందుకనే నేను బయటకు వచ్చి నేను పోటీ చేస్తున్నాను. అంటే ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో వైసీపీ ఉంది సార్, టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి, 2 ఎన్నికలకు కలిసి రాబోతుంది. రేపో మాపో కాంగ్రెస్ కూడా రాబోతుంది, పొత్తు లేకపోతే బీజేపీ కూడా ఒంటగా రాబోతుంది. వీరందరినీ కాదని ఇక్కడ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకోవచ్చా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సీఎం గారు పథకాలు, లేకపోతే వాడు ఎవరైతే వైసీపీలో ఉంటారో ఎమ్మెల్యేలు, వాళ్ళందరికీ హిడెన్ ఎజెండా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి రావాలి, లేకపోతే నెక్స్ట్ మళ్ళీ అతనే ఎమ్మెల్యే అవ్వాలి, లేకపోతే ఎంపీటీసీలు నగ్గాలి, మున్సిపల్ ఎలక్షన్ నగ్గాలి. ఇలాగా ఎలక్షన్ రిజల్ట్స్ ఓరియంటెడ్గానే ఉంటారు వీళ్ళందరూ కూడా. ఈవెన్ టీడీపీ కూడా అలాగే ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం మా నిడదవోలు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఓన్లీ డెవలప్మెంట్ అనే ఎజెండాతో ఎదురుకెళ్తున్నాను కాబట్టి గ్యారంటీగా నాకు ఆదరణ ఉంటుంది. అంటే మీరు జనసేన నుంచి వచ్చాను అంటున్నారు. అంటే జనసేన పార్టీలో మీలాంటి వాళ్ళకి అవకాశాలు బాగానే ఉంటాయి, ఎందుకు వచ్చేసారు బయటికి?
అంటే మీలాంటి అవునండి. సొంత నియోజకవర్గం అభివృద్ధి చెందాలని మీలాంటి యువనేతలకి అవునండి. జనసేన ఒక మంచి ప్లాట్ఫామ్ కదా, బయటకి ఎందుకు వచ్చేసారు మరి? అంటే జనసేన పార్టీలో నేను జాయిన్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి ఆయన. ఎందుకంటే ఆయన ఐడియాలజీ కానీ, లేకపోతే ఆయన మన రాష్ట్రం గురించి ఆయనకున్న తపన కానీ, లేకపోతే రకరకాల ఆయన ఆయన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాడే తపన కానీ, అన్నిటికి ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను 2018లో. ఆయన ఇన్స్పిరేషన్తో అప్పుడు నేను రెడ్ రెవల్యూషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి, మీ ఇందాక చెప్పినట్టుగా ఊరూరా తిరిగి నేను ఆ కార్యక్రమాన్ని నేను డెవలప్ చేశాను. కానీ జనసేన పార్టీలో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కళ్యాణ్ గారు చాలా మంచి ఆయన. ఆయన మంచి ఐడియాలజీతో ఉన్నారు. ఆయన నిజాయితీపరుడు. కానీ ఆ కిందున్న లెవెల్‌లో అప్పట్లో ఆయన తర్వాత ఉండే క్యాడర్‌లో ఉన్న నాయకుల్లో, ద్వితీయ శ్రేణి నాయకుల్లో వాళ్ళు ఏదో ఒక పార్టీకి పక్షపాతంతో ఉండి, వాళ్ళు వేరే ఇతరితర పార్టీలతో వాళ్ళు కుమ్మక్కయ్యి, మా నియోజకవర్గాన్ని ఆ టైంలో చాలా పొల్యూట్ చేసేసారు మా నియోజకవర్గాన్ని. ఈ విషయాన్ని కళ్యాణ్ వరకు తీసుకెళ్దాం అనుకున్నాను నేను, కళ్యాణ్ గారి దగ్గర వరకు. కానీ నాకు అవకాశం కూడా నాకు కలగనివ్వలేదు. సో నేను అందుకనే అలాగే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఇంకా బయటకు వచ్చాను. అంటే పార్టీలో మిమ్మల్ని అడ్డుకునేది ఎవరు? ఎవరన్నా అడ్డుకున్నారా అంటారు వైసీపీ జనసేనలో? అంటే పవన్ కళ్యాణ్ కలవలేకపోవడం, అంటే మీరు ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలనుకున్నారు కదా, మరి ఏమైంది ఆ తర్వాత? నాకు జనసేన పార్టీలో ఇప్పటికీ స్టిల్ ఏంటంటే, ఎవరైనా ఒకళ్ళు పైకి పార్టీలో నిజాయితీగా పనిచేసేటోళ్ళు కానీ, లేకపోతే పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని ఫుల్ ఫ్లెజ్డ్గా ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఎక్కడో చోట ప్రతి పార్టీలో ఉంటుంది అది. ఈ జనసేన పార్టీ కాదు, మీకు వైసీపీ కానివ్వండి, టీడీపీలో కానివ్వండి, ఒక లీడర్ ఎవరైనా ఒకళ్ళు బాగా ఎమర్జ్ అవుతున్నారంటే వాళ్ళు వెనకలాగే వాళ్ళు అందరూ కూడా చాలామంది ఉంటారు. కానీ ఆ రీజన్ కాదు. నేను అనేది ఏంటంటే, జనసేన పార్టీ మా నిడదవోలు నియోజకవర్గంలో ఒక పర్టికులర్గా ఒక కేస్ స్టడీ యాక్చువల్ మా నియోజకవర్గం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ నేను పొణిగిపుచ్చుకొని 2019 ఎలక్షన్ అప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాను నేను. నాకు టికెట్ రాపోయిన తర్వాత నాకు కాదు, వేరే ఒక మహిళకి ఇచ్చారు. కనీసం పార్టీ నుంచి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉంటుంది మనకి, ప్రతి మనిషికి కూడా, ప్రతి నాయకుడికి కూడా. కనీసం ఇవ్వలేదు నాకు. కనీసం కళ్యాణ్ గారు ఫోన్ చేయడం పక్కన పెట్టండి, కనీసం పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఎవరో కూడా ఫోన్ చేసి నీకు టికెట్ రాలేదు, మీకు ఇవ్వలేకపోతున్నాం కొన్ని కారణాలు అని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు నాకు. సో మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అక్కడ ఉండలేం మనం. ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నాకు తెలిసి వీళ్ళు ఎవరు తీసుకెళ్ళట్లేదు. ఆయన నిజంగా ఆయన దృష్టికి వెళ్ళి ఉంటే కనుక ఆయన ఆ రోజు యాక్షన్ తీసుకునేవాళ్ళు. మీరు తీసుకువెళ్ళాలన్నా, మీరు కలవాలన్నా కలవలేదు. చాలా ట్రై చేశానండి ఆయన కలవడానికి, బట్ ఆ టైంలో ఇంకా అసలు అది కలవడం జరగలేదు. సో నేను కూడా నా ఐడియాలజీ ఏంటి, నాకు మా నిడదవోలు నియోజకవర్గం డెవలప్ అవ్వాలి. నా ఎజెండా ఫస్ట్ నుంచి నా ఎజెండా ఒకటే ఏంట్రా అంటే, నిడదవోలు ఎప్పటికీ అభివృద్ధి చెందదు అనే ఓడిని అట్లీస్ట్ నేనన్నా మార్చాలి. ఎందుకంటే నేను చాలాసార్లు నిడదవోలు ఎప్పటికీ అభివృద్ధి చెందనేది మేము కూడా ఫన్ చేసుకునేవాళ్ళం చిన్నప్పుడు, మన నిడదవోలు అంతరే ఇప్పుడు డెవలప్ అవుతుంది. అట్లీస్ట్ ఐ వాంట్ టు చేంజ్ దట్. ఆ ఐడియాలజీ ఉన్నాను కాబట్టి నాకు ఇంకా నేను ఆ దిశగానే ఆ డైరెక్షన్ గానే వెళ్ళిపోతున్నాను. అంటే ఈ ఇంటర్వ్యూ చేయకముందు కొంచెం ఇక్కడ మేము గ్రౌండ్ వర్క్ కూడా చేస్తాం. కొంతమంది చెప్పింది ఏంటంటే, మీరు వైసీపీకి సంబంధించిన వైసీపీ వదిలిన బాణం అని కూడా అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకళ్ళు వదిలేసిన బాణం లాగా అనుకుంటే, ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అంటారు. ఆయన మాత్రాన పవన్ కళ్యాణ్ గారు కోట్లు తీసుకున్నారా? ఇట్స్ నాట్ ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీలో ఒక ఇలా ఇండిపెండెంట్గా ఒక 6 నెలల ముందు నుంచి, ఎలక్షన్కి 6 నెలల ముందు నుంచే హానెస్ట్గా జెన్యున్గా నేను ట్రై చేస్తున్నాను. సో నన్ను వెనక లాగడానికి, మానసికంగా నన్ను ఏదన్నా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం ఇలాంటి మాటలతో అని చాలామంది ట్రై చేస్తూ ఉంటారండి. ఆయన పెద్ద పట్టించుకోండి నేను. ఇప్పుడు మీరు నియోజకవర్గంలో చాలా గట్టిగా తిరుగుతున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళి మరొకసారి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేదండి, నేను ఐ మేడ్ మై స్టాండ్ వెరీ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు నేను జనసేన పార్టీలో కానీ, లేకపోతే వైసీపీలో కానీ, టీడీపీలో కానీ, ఏ పార్టీలో నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్ళను. ఎందుకంటే ఈరోజు నేను ఇండిపెండెంట్గా అనే స్టాండ్ ఎందుకు తీసుకున్నానంటే, నా నిడదవోలు ప్రజల కోసం. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత పొరపాటున రేపు పొద్దున్న జనసేన, టీడీపీ అధికారంలోకి రాలేదనుకోండి, మళ్ళీ మా నిడదవోలు ఇంకో 5 సంవత్సరాలు కుంటుపడిపోద్ది. ఎందుకంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వాళ్ళ పథకాలు లేకపోతే వాళ్ళ మేనిఫెస్టో ప్రకారమే నిడదవోలు డెవలప్ అవుతుంది తప్ప, నిడదవోలు కంటూ ఓన్ మేనిఫెస్టోని ఏ పొలిటికల్ పార్టీ కూడా అగ్రీ చేయదు. సో నేను ఏ పార్టీకి వెళ్లకుండా ఓన్లీ నా నిడదవోలు పార్టీ నాది, ప్రజల పార్టీ, నిడదవోలు ప్రజల పార్టీ, ఇండిపెండెంట్గానే ఉంటాను. మీరు ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలుస్తారు. గెలిచిన తర్వాత మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అవునండి. మరి అభివృద్ధి ఎలా చేస్తారు? డెఫినెట్గా మంచి క్వశ్చన్ అండి అది. ఎందుకంటే ఈ రోజు నాకు నిడదవోలు డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా నాకు పైన ఏ పార్టీ ఉంటుందో, పైన అధికారంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ సహకారం లేకుండా నేను నా నియోజకవర్గం డెవలప్ చేయలేను. పైన టీడీపీ రానివ్వండి, వైసీపీ రానివ్వండి, ఏ గవర్నమెంట్ వచ్చినా
నా నిడదవోలు డిమాండ్లు, మా నిడదవోలుకి సంబంధించిన విద్య, వైద్యం, రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా ఇతరత్ర ఏదైతే సమస్యలు ఉన్నాయో వీటి మీద స్పష్టమైన హామీ ఇచ్చి స్పష్టంగా నాకు ఎవరైతే నా పనులు నాకు చేసి పెడతారో డెఫినెట్గా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. అంటే చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులను చూసాం సార్, అవునండి, దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. గెలిచిన తర్వాత అవునండి. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వెళ్ళిపోతున్నాను పార్టీలోకి అంటున్నారు. ఉం. మీరు కూడా అదే బాప్తా, ఒకవేళ ఎమ్మెల్యేగా మీ అదృష్టం లేదు, బాగుండి నిజంగా ఎమ్మెల్యేగా అవునండి. గెలిస్తే అవునండి, మీరు కూడా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే దాంట్లోకి వెళ్ళిపోతారా? వెళ్ళండి. ఉం. నేను పార్టీలోకి వెళ్ళను కానీ వేరే పార్టీలోకి నా సత్సంబంధం నియోజకవర్గానికి సంబంధించిన పనులు చేయించుకోవడానికి, సపోజ్ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నగ్గానండి, ఇండిపెండెంట్గా నగ్గాను. మహా అయితే వేరే పార్టీలను అవసరం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా ఎమ్మెల్యే సెలక్షన్లో అప్పుడు ఒక ఇండిపెండెంట్ ఓటు కూడా వాళ్ళకి అవసరం అవుతూ ఉంటుంది, లేకపోతే వేరే ఇతరత్ర అవసరం అవుతాయంటే వాళ్ళకి. లేదు, నా నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం నేనే పోరాడతాను వాళ్ళతో, మళ్ళీ అసెంబ్లీలో పోరాడతాను. ఇప్పుడు వరకు ఉన్న మా నిడదవోలు నుంచి ఎవడో కూడా గొంతు ఎత్తలేదు అసెంబ్లీలో. నేను మా నిడదవోలు ప్రజల గొంతుని అక్కడ వినిపిస్తాను. మా నిడదవోలు ఎంత వెనకబడింది, దీని గొంతు అక్కడ వినిపిస్తాను నేను. అంటే ఎమ్మెల్యేలు ప్రచారాల్లో అవును, నేను గెలిచేకి వచ్చేస్తానని చెప్పి నమ్మించి తర్వాత చేయలేని పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అవును. మీరు గెలిచిన తర్వాత మరి ఇన్ని హామీలు ఇస్తున్నారు ప్రజలకి, ఉం. వాళ్ళు ఎలా నమ్మాలి మిమ్మల్ని? ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చేస్తాడు అంటే అవునండి. మిమ్మల్ని అసలు ఎలా నమ్మాలి వాళ్ళు? ఫస్ట్ మనకి ఏదైనా ఒక పని చేయాలంటే సంకల్ప బలం ఉండాలండి, అలాగే చిత్తశుద్ధి ఉండాలి మనకి. నాకు ఏ హిడెన్ ఎజెండా లేదు. నా ఎజెండా ఒకటే ఏంట్రా అంటే నిడదవోలు ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ అనమాట. అంటే నాకు ఏ అవకాశం వచ్చినా నా నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి, ఒకవేళ నా నియోజకవర్గానికి అవకాశం ఏదైనా నిజంగా ఒక ప్రాబ్లం, ఇప్పుడు నేను చెప్పిన విద్య కానీ వైద్యం కానీ వీటి సమస్యల కోసం పరిష్కరించాలంటే మనం పరిష్కరించండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా నిడదవోలు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఒక ఆర్ఓబి సమస్య ఉంది, ఒక బ్రిడ్జ్ కట్టాలనే సమస్య ఉంది. అక్కడ ఎందుకు మెయిన్ ఆ సమస్య అంటే బసిరెడ్డిపేట అనే ఒక కాలనీ నుంచి నిడదవోలు రావడానికి వాళ్ళకి ఫస్ట్ బ్లాకేజ్. మా నియోజకవర్గం వరకు నేను ఆలోచిస్తే వాళ్ళకే పెద్ద సమస్య అది. ఆ నిడదవోలు, బసిరెడ్డిపేట, సెట్టిపేట, తాళపాలు అని ఈ 3 విలేజెస్ నుంచి ఆ నిడదవోలు రావడానికి ఇబ్బంది. లేదా తాడేపల్లిగూడ నుంచి వచ్చే వాళ్ళు కూడా అది ఆ గేట్ వల్ల ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పక్కనున్న వేలువెన్లో కాల్దారి వెళ్ళడానికి రైల్వే ట్రాక్ కింద ఒక సబ్వే డిజైన్ చేశారు దానికి. ఆ రోజుల్లో కూడా డబ్బులు లేవు, ఫండ్స్ లేవు, ఆర్ఓబి కన్నా టైంలో కూడా అది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏది నేను చెప్పిన సబ్వే. అంటే మన థాట్ ప్రాసెస్లో మనం డెవలప్ చేయాలనుకుంటే డెవలప్ చేయగలం, ఏదన్నా ఆ చిత్తశుద్ధి ఉండాలి. అక్కడ జరిగిన డెవలప్మెంట్ని ఇక్కడ కూడా చేయొచ్చు కదా. ఇదే నిడదవోలుకి ఇప్పటివరకు ఆర్ఓబి 200 కోట్ల బడ్జెట్ అయ్యి అలాగా అది ఊరికనే ఓన్లీ రైల్వే వాళ్ళ దగ్గర ఆగిపోయింది. అదే సబ్వే ఏదైతే కాల్దారిలో కట్టారో, ఎందుకంటే కాల్దారికి వెళ్ళవలసిన జనాలు చాలా తక్కువ ఉంటుంది అక్కడ, కానీ అదే సబ్వేని తీసుకొచ్చి ముందు ఇక్కడ పెడితే కనీసం మా 3 గ్రామాలకి ఉన్న సమస్య ముందు తీరిపోయేది అక్కడ. సో మనకి చిత్తశుద్ధి ఉండాలి, హిడెన్ ఎజెండా ఉండకూడదు. ఫస్ట్ మనకి ఏంటంటే రేపొద్దున్న మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను పోటీ చేయాలి కాబట్టి, మళ్ళీ నగ్గాలి కాబట్టి, నాకు ఎక్కడ ఓట్లు పడితే ఆ వర్గానికే నేను సపోర్ట్ చేసుకోవాలనే ధోరణితో ఉంటారని చాలామంది పొలిటీషియన్స్. ఆ మైండ్ సెట్ మనకుంటే డెవలప్ అవ్వదు ఎప్పుడు కూడా. నా ఓన్లీ ఎజెండా ఏంటంటే మళ్ళీ నా పార్టీ అధికారంలో రావాలా, లేకపోతే మళ్ళీ నా ప్రెసిడెంట్లు, నా ఎంపీటీసీలు నా పార్టీ నుంచి నగ్గాలా, ఇది కాదు నాకు కావాల్సింది. నా ఎజెండా ఓన్లీ నిడదవోలు డెవలప్ అవ్వాలి. దానికోసం నేను ఫస్ట్ టైం మా నిడదవోలులో కాదు, ఈవెన్ మన స్టేట్లోనే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా నిడదవోలు వచ్చింది, నేను మళ్ళీ ఇంకో ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఆ ప్రమాణ స్వీకారం ఏంటంటే నేను ఈ 5 సంవత్సరాలే ఉంటాను ఎమ్మెల్యే కిందండి. మళ్ళీ పోటీ చేయను, నేను ఎప్పటికీ పోటీ చేయను. ఎందుకంటే నేను ఈ 5 సంవత్సరాలు అనే ఒక లిమిటేషన్ పెట్టుకుంటే నేను అందరికీ న్యాయం చేయగలను, చిత్తశుద్ధ పని చేయగలను, ఒక డైరెక్షన్ ఇస్తాను మా నిడదవోలు నియోజకవర్గం డెవలప్మెంట్కి. అట్లా కాకుండా ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుదామనే ఆశ నాలో ఉందంటే నేను మామూలు నార్మల్ హ్యూమన్ బీయింగే కదా. నాకు ఆశలు పడతాయి రేపొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మన ఎమ్మెల్యే గిరిని మనం కాపాడుకోవాలని. అప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు సపోజ్ నా కూడా కుర్రాడు తిరుగుతున్నాడండి, వాడి గమ్మునెళ్ళి ఎవరో ఒక పేదవాళ్ళకి ఒక హానికరం చేస్తాడు, వాళ్ళిద్దరిది సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్కి వద్దు సపోజ్ మనకి. నేనేం చేస్తాను, ఈడు నా కుర్రాడు, వీడి వల్ల నాకు ఓట్లు పడతాయి, వాడి కులం వల్ల నాకు ఓట్లు పడతాయి, నేను ఏం చేస్తాను, అటుపక్క ఏదైనా భేదవాళ్ళు ఉండి నోరు ఎత్తలేని వాళ్ళు ఉంటే నేనేం చేస్తాను, వీడికి నేను న్యాయం చేసి పడేస్తాను, వాళ్ళకి అన్యాయం చేస్తాను. ఎందుకంటే నేను కాపాడుకోవాలి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్. కానీ అట్లా కాకుండా నాకు అసలు నెక్స్ట్ ఇయర్ అనే థాట్ లేదు, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తానే థాట్ లేకపోతే నన్ను రెఫర్ చేసుకోవాలి అసెంబ్లీలో. నా అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే నిడదవోలు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే హానెస్ట్గా కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలకు అతీతంగా ఒక ఎమ్మెల్యే వాడి కర్తవ్యాన్ని 100% కనుక చేయగలిగితే, ఎందుకంటే ఎట్లాంటి భేదాలు చూసుకోకుండా
ఆ భేదాలు ఎప్పుడు చూసుకోవాలంటే మనం మళ్ళీ ఆశ ఉండకూడదు మనకి. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే నేను ఆ టార్గెట్ బేస్డే ఇక్కడ పనిచేస్తాను. నేను ఒక డైరెక్షన్ మా నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చేయాలని ఒక డైరెక్షన్ చేస్తాను నేను. ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఈ హ్యాస్ టు డూ ఇట్. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక పాత వేసాను కాబట్టి నిడదవోలు డెవలప్మెంట్ కోసం. సో నేను వెరీ క్లియర్గా అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే మా నిడదవోలు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తా. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను రాజకీయ రిటైర్మెంట్. అంటే మీరు జనసేన నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి అవునండి. ప్రజెంట్ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఓట్ షేరింగ్ జరుగుతుందా లేదా? ముఖ్యంగా జనసేనకి సంబంధించిన కాపు నాయకులు కావచ్చు, కాపులు కావచ్చు, అవునండి, టీడీపీకి ఓటు వేసే ప్రసక్తి ఉంటుందంటారా? అంటే రెండు పార్టీలు కూడా పొత్తులో ఉన్నప్పటికీ ఓట్ షేరింగ్ జరుగుతుంది అంటారా? అంటే ఓట్ షేరింగ్ అనేది ఎలా అంటే అండి, అంటే మీరు కాపుల గురించి అడిగారో చెప్తాను నేను. కాపులు చాలా సమయస్ఫూర్తితో చాలా ఎమోషనల్గా ఉంటారండి కాపులందరూ కూడా. నేను కాపు కాబట్టి కాపులందరూ చాలా ఎమోషనల్గానే ఏదైనా ఒక సమస్య మీద స్పందించడం కూడా అలా చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా కాపులందరూ కూడా నాకు తెలిసి న్యాయం ఎటైపు ఉంటుంది, సమర్థుడైన సీఎం ఎవరైతే వాళ్ళు కాపులు అనుకుంటారో వాళ్ళకే ఓటేస్తారు తప్ప క్యాస్ట్ బయాస్డ్గా లేకపోతే ఇంకో బయాస్డ్గా పార్టీ బయాస్డ్గా మాత్రం కాపులందరూ మోకమ్మడికి వెళ్ళిపోతారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు దే విల్ సీ ద ఫ్యూచర్. ఈ స్టేట్ ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉందని ఎవరు నమ్ముతారో వాళ్ళే వెళ్తారు కాపులందరూ కూడా. అంటే నిడదవోలుకు సంబంధించి మీరు మేనిఫెస్టో కూడా తయారు చేశారన్నారు, ఏంటి సార్ అది? అంటే ఇప్పుడు నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి పార్టీలు కనుకోండి వాళ్ళ స్టేట్ వైడ్ మేనిఫెస్టో ఉంటుంది. స్టేట్ వైడ్ పథకాలు కానీ స్టేట్ వైడ్ అభివృద్ధి కానీ, లేదా లోకల్ వచ్చినప్పుడు సీఎం క్యాండిడేట్లు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తారని చెప్తారు. అట్లా కాకుండా నేను యాజ్ ఇండిపెండెంట్గా మా నిడదవోలు అభివృద్ధి కోసం నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఒక నిడదవోలు కంటూ ఒక మేనిఫెస్టో తయారు చేసాం మేము. అది ఎలా అంటే మేనిఫెస్టోలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఇమ్మీడియట్గా ఫస్ట్ మాకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కావాలి. ఎందుకంటే పారిశ్రామిక అభివృద్ధి లేకపోతే ఆ నగరం ఏది కూడా డెవలప్ అవ్వదు. సో ఇమ్మీడియట్గా నేను మన నిడదవోలు నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడకి సంబంధించిన కారిడార్ని సెటప్ చేస్తాము. తర్వాత నేను ఈ నిడదవోలు నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో తిరిగినప్పుడు విలేజెస్లో కానీ అలాగే నిడదవోలులో ఉన్న కొన్ని వార్డ్స్లో తిరిగినప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళి పనులు చేయలేని ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక పని ఇస్తే మేము పని చేసుకుంటాము అనే ఒక చాలా పట్టుదలతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆల్రెడీ కొంతమంది మహిళలు మా నిడదవోలులో జీడిపిక్కల్లో కొట్టడం కానీ, అలాగే నవారు బద్దుల్ని అల్లటం కానీ, అలాగే కొన్ని కొబ్బరి చీపులు తీయడం కానీ, అలాగే బుట్టలు అల్లటం కానీ, ఇలాగ రకరకాల చిన్నవి చేస్తున్నారు. కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక బుట్టలు అయితే వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేది ఒక 30 రూపీస్ ఇస్తున్నారు, లేదా 60 రూపీస్ ఇస్తున్నారు, లేదా పువ్వులు కొడుతుంటే ఒక 60 రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి. బట్ ఇది అందరికీ సరిపడలేదు ఈ పని కూడా. సో మా మేనిఫెస్టోలో సెకండ్ పాయింట్ ఏంటంటే మా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా 250 రోజులు వాళ్ళు పనితో బిజీగా ఉండేలాగా వాళ్ళకు చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టడం, వాటి మించి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి ఆ కాటేజ్ ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళందరూ కూడా పని చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి గ్యారంటీడ్గా 365 రోజుల్లో 250 రోజులు మేము ఇంట్లో ఉండి పని చేసుకోనన్న ప్రతి మహిళకు కూడా నేను ఆ ఉపాధి కల్పిస్తాను. అది సెకండ్ పాయింట్ మాది. థర్డ్ వచ్చేసి మాకు నిడదవోలు నియోజకవర్గంలో అందరికీ ఉన్న బిగ్గెస్ట్ సమస్య ఇది. మాకు నిడదవోలు నియోజకవర్గంలో ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు. అంటే ఎమర్జెన్సీ కేర్ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళే పేషెంట్స్కి నిడదవోలు నుంచి వేరే ఊరు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలోనే చనిపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా అయిన వెంటనే ఫస్ట్ నేను ఇక్కడ మా నిడదవోలుకి ఎమర్జెన్సీ కేర్ తీసుకొస్తాం. నాలుగోది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా నిడదవోలులో ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే అసలు డ్రైనేజీలు లేని చోట్ల చాలా ఉన్నాయి, అలాగే రోడ్లు లేని ఊర్లు, రోడ్లు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. సో ఈ మేజర్గా మనం ఏమి ప్యాలెస్లు కట్టమంటలా ప్రజలు మనల్ని. సో వాళ్ళ కోసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు, అలాగే డ్రైనేజీ వ్యవస్థను మేము మెరుగుపరచడం కాదు, ఆల్మోస్ట్ దాని మీదే మేజర్ ప్రయారిటీ కూడా పెడతాం మేము. అలాగే మా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా ఒక వర్షాలు వచ్చినా కానీ లేకపోతే ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు ధాన్యం నిలవబెట్టుకోవడానికి కానీ, ధాన్యం ఆరబెట్టుకోవడానికి కానీ కళ్ళాలు, అలాగే ఒక యార్డ్ ఫెసిలిటీ కావాలి మాకు. సో మార్కెట్ యార్డ్ ద్వారా ఫస్ట్ వాళ్ళకి ఒక మార్కెట్ యార్డ్ కానీ, అలాగే ఒక గోడౌన్ ఫెసిలిటీ క్రియేట్ చేయడం. అలాగే మా నిడదవోలు యువత చాలామందికి ఉద్యోగ అవకాశాలు లేవు మాకు. దానికి మేజర్ కారణం మాకు ఇక్కడ విద్యా వ్యవస్థలో టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు. అంటే ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ గవర్నమెంట్ది, అలాగే ఒక గవర్నమెంట్ ఐటీఐ కానీ ఏదైనా ఉంటే మా నిడదవోలులో యువత అందరికీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ నైపుణ్యం పొంది వాళ్ళందరికీ కూడా జీవనోపాధి అవకాశాలు కలిగించాలంటే ఇంటర్లింక్డ్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లోకి స్కిల్ లేబర్ కావాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కావాలి. సో ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్కి టెక్నికల్ కాలేజీలు కావాలి. ఇవన్నీ సమకూరిస్తేనే మా నిడదవోలులో ఉన్న యంగ్స్టర్స్ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.
అలాగే మా నిడదవోలులో ఉన్న ఇప్పుడు దరిద్రమైన ఒక దరిద్రం దాపరించింది ఏంట్రా అంటే, నేను కొంతమంది చాలాసార్లు తిరిగినప్పుడు నిడదవోలులో డ్రగ్స్ ఎక్కువ అవుతున్నాయి, గంజా ఎక్కువ అవుతుంది. సో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాటి మీద ఉక్కుపాదం వేస్తాను. డ్రగ్స్ ఫ్రీ నిడదవోలు కింద నేను నిడదవోలుని మారుస్తాను. అలాగే ఎంతోమంది యువత ఈ బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్ల వల్ల చాలా వరకు వాళ్ళ జీవితాల్లో చిందరవందరం చేసుకుంటున్నారో దాన్ని కూడా అరికడతాను నేను. మేజర్‌గా యువత ఎవరైతే మా నిడదవోలులో ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు ఫస్ట్. ఆపర్చునిటీ లేక వాళ్ళు ఇలాంటి చెడు వ్యసనాలకి, అలాగే ఇలా చెడు వాటిలకి కూడా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. సో అన్నీ తగ్గాలి అంటే నిడదవోలు యువతకి ముందు ఆపర్చునిటీస్ కావాలి. ఆ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కావాల్సిన మౌలిక వసతులని క్రియేట్ చేస్తాం మేము. అలాగే మరీ ముఖ్యంగా మా నిడదవోలులో ఇప్పటివరకు ఏదైతే ఇదండి నేను చెప్పినట్టుగా ఒక ఆర్ఓబి బ్రిడ్జ్ అని ఒకటి ఎప్పటినుంచో అది కన్‌స్ట్రక్షన్ లేకుండా ఉంది. అసలు నేను అలా ఆర్ఓబి బ్రిడ్జ్ మాకెందుకు? దానివల్ల ఎంతవరకు ఉపకారం అనేది మళ్ళీ నిడదవోలు ప్రజలందరితో చర్చించి దాన్ని ఒక డెసిషన్ తీసుకొని ఐదర్ ఆ 200 కోట్లతో ఆ ఆర్ఓబి చేయాలా, లేకపోతే 200 కోట్లతో నిడదవోలు డెవలప్‌మెంట్‌కి బేసిక్ వసతులు లేని మన నిడదవోలు డెవలప్‌మెంట్‌కి దాన్ని క్రియేట్ చేయాలన్న దాని మీద కూడా మేము ఒక స్టడీ చేస్తాం దాని మీద కూడా. ఇలాగా పలు ఇంకా మేనిఫెస్టోలో పనులు ఇంకా ఉన్నాయండి ఇంకాని. అంటే నియోజకవర్గంలో ఒక 2, 3 పెద్ద సమస్యలు ఉన్నాయని కూడా మీరు అన్నారు. ఏంటి సార్ ఆ సమస్యలు? మేజర్‌గా ఫస్ట్ సమస్య అయితే బేసిక్ ఇదేనండి. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ చాలా చిన్నాభిన్నంగా ఉంది. ఆ తర్వాత హాస్పిటల్స్, విద్యా సంస్థలు ఈ 2 కూడా లేవు. మేజర్ అన్నిట్లికన్నా ఒక ఆటో నగరు, అలాగే ఒక ఇండస్ట్రియల్ కారిడార్‌కి సంబంధించిన ఇండస్ట్రీస్ అభివృద్ధి. ఎందుకంటే మీకు ఎక్కడ కూడా ఇన్‌కమ్ జనరేషన్ లేదు మన నిడదవోలులో. అయితే వీళ్ళందరూ పెయింటర్ల కింద, తాపీ పనుల కింద, లేకపోతే రాడ్ వెండింగో, లేకపోతే ఇంకోటో పనులకి వెళ్తున్నారు తప్ప పారిశ్రామికంగా మన నిడదవోలు చాలా వెనుకబడి ఉంది. దాన్ని మెయిన్ డెవలప్ చేయాలి నేను. అంటే మీరు గ్రామాల్లోకి వెళ్తూ స్పెషల్ స్టేటస్ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. అవునండి. ప్రస్తుతం అయితే అది వచ్చే పరిస్థితుల్లో లేదు అనుకుంటున్నాను. అవునండి. మరి దాని పరిస్థితి అంటే అదంతా మన దురదృష్టకరం అండి. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ మనకి ఇస్తానని చెప్పి 10 సంవత్సరాలు అయింది. పైన ఉన్న నేషనల్ పార్టీ కాంగ్రెస్ చెప్పింది. బీజేపీ దాన్ని ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. స్టేటస్ వద్దు, ప్యాకేజీ ముద్దు అని చెప్పి బీజేపీ వాళ్ళ నినాదం మనకి. అసలు యాక్చువల్‌గా ఏంటంటే మినిమమ్ బేసిక్ కామన్ సెన్స్ ఏంట్రా అంటే మనకిస్తానన్న స్పెషల్ స్టేటస్ వల్ల ఈ రోజున మన స్టేట్ ఎంత పారిశ్రామికంగా ఎంత వెనకబడిపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఉత్తరాఖండ్ తీసుకుందామండి. ఉత్తరాఖండ్‌కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకముందు వాళ్ళ ఆదాయంలోని పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం వాళ్ళకి 1% బిలో ఉండేది. ఈ రోజుని అదే ఉత్తరాఖండ్‌కి 22% అబోవ్ ఉంది మనకి వాళ్ళకి. అంటే ఒక స్టేట్ అంత డెవలప్ అవ్వడానికి కారణం ఆ వెనకబడిన స్టేట్‌కి స్పెషల్ స్టేటస్ వల్ల. అలాంటి స్పెషల్ స్టేటస్‌ని మన నాయకులందరూ విస్మరించడం. టీడీపీ వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. వైసీపీ వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. మిగతా బీజేపీ వాళ్ళు ఎత్తట్లేదు. దానికన్నా ప్యాకేజ్‌లోనే ఎక్కువ ఇచ్చాం మనకని కొన్ని ఫేక్ లెక్కలు చెప్తా ఉంటారు మనకి. సో ఇయన్నీ ఏంటంటే దాని మీద గొంతు ఎత్తి ఎవరు కూడా మాట్లాడింది లేదు ఇప్పటివరకుని. సో నేను అసెంబ్లీలో డెఫినెట్‌గా స్పెషల్ స్టేటస్ గురించి నా గొంతైతే నేను నిర్మొహమాటంగా మన స్పెషల్ స్టేటస్ గురించి మన అసెంబ్లీలో కూడా నేను లేవనెత్తాను. దానికోసం నేను కూడా పోరాటం చేస్తాను ఆఫ్టర్ ఎమ్మెల్యే. ఇయన్నీ నేను ఆల్రెడీ 90 రోజుల నుంచి 90 రోజుల పైనే నిడదవోలు నియోజకవర్గంలో తిరుగుతున్నాను. ప్రతి ఇంటింటికి వెళ్తున్నాను. ప్రజలందరూ వాళ్ళు ఏదో అలా పైపైనే వాళ్ళ జీవనం సాగించేస్తున్నారు, అలా నడిపించేస్తున్నారు అంతే. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరితో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక స్టోరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆవేదన ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక బాధతో ఈ గవర్నమెంట్ వల్లో లేకపోతే మిగతా పరిస్థితుల వల్ల ఏదో ఒక బాధలో పెయిన్‌లో ఉన్నారు ప్రజలందరూ కూడా. సో వీళ్ళందరికీ మేజర్‌గా కావాల్సింది జస్ట్ నడవడానికి ఒక రోడ్డు, మురికినీరు వెళ్ళడానికి ఒక డ్రైనేజు, ఏదన్నా ఒక పని చేసుకోవడానికి ఒక చిన్న ఫ్యాక్టరీయో లేకపోతే ఒక చిన్న జీవనోపాధో, ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే ఒక చిన్న ఎమర్జెన్సీ హాస్పిటల్. ఇది తప్ప పెద్దగా ప్రజలేం కోరుకోవట్లేదు. అవి కూడా మనం ఫెయిల్ అయిపోయాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డెఫినెట్‌గా ఈ బేసిక్ థింగ్స్ అన్నిటిని కూడా మన నిడదవోలు ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్ అనే నిదానంతో ముందుకెళ్తున్నాను. అలాగే నిడదవోలులో నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా నేను అసలు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాను, ఎందుకు పోటీ చేస్తున్నాను అనేది చాలామంది క్వెషన్ మార్క్ ఉంది నిడదవోలు నియోజకవర్గంలో. ఇన్ని పార్టీలు ఉండగా మళ్ళీ ఇతను ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నాడు, నిడదవోలు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కొంతమందేమో నేను వైసీపీ తరపు నుంచి వాళ్ళు వదిలిన బాణం అని, కొంతమంది ఎవడో డబ్బులు తీసుకున్నానని, అందుకనే ఈ ఇండిపెండెంట్‌గా వేస్తున్నానని. ఒకటి కాదు, కొంతమంది ఈడు సెల్ఫ్ ఎజెండా ఏదో ఉందని. సార్ నాకు ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఒక పార్టీ నగ్గించడానికి అంత టైం లేదు, అలాంటి క్యారెక్టర్ కూడా కాదు నాది. మీలో ఎవరైనా కానీ నిజంగా నేను అలాంటి క్యారెక్టర్ ఉందని నాకు నిరూపించి, పోనీ నేను ఏదైనా అలాంటి వేరే పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా మీరు నిరూపిస్తే నియోజకవర్గం నుంచి నా కుటుంబాన్ని మేమందరం బహిష్కరించవచ్చు మీరు అందరూ కూడా. అలాంటి నిప్పుగల నిజాయితీ గల కుటుంబం మాది. మాకు అలాంటి అవసరాలు లేవు. ఇలాంటి చేసినా నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఒక మంచి చేద్దామని అంటే
ఇలాంటి దుష్టశక్తులన్నీ కూడా మనల్ని ఎప్పటికప్పుడు కొంతమంది పోరంబోకులు ఏంటంటే ఖాళీగా ఉండి పని పాట లేకుండా ఉండి ఇలా చేసే మాటలు ఇవన్నీ కూడా మీకు నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే నా దగ్గరికి వచ్చి ప్రూవ్ చేయండి. మీరు నేను ఏదైనా అలాంటి పనులు చేసినట్టు ఉంటే మేము నియోజకవర్గం నుంచే బహిష్కరించైపోతాం మేము. అలాగే నిడదవోలు గురించి నేను మాట్లాడుతున్నాను. నిడదవోలు ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. నిడదవోలు ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు. మీరు రోజు రోడ్డు బయటికి వెళ్ళిన తర్వాత మా నిడదవోలు నిడదవోలు టౌన్ని, నిడదవోలు మండలాన్ని, అలాగే మిగతా మండలాన్ని చూడండి మీరు. మన నిడదవోలు ఎంత మొన్న నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇంకా వెనకబడిపోయి ఉన్నాం. నేను హానెస్ట్గా, జెన్యూన్గా ఒకే ఎజెండాతో నిడదవోలు ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ అనే నిదానంతో మీ ఎదురుకు వచ్చాను. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మన నిడదవోలు డెవలప్మెంట్కి మీరందరూ కూడా మీరందరూ తలుచుకుంటే మన నిడదవోలు డెవలప్ అవుద్ది. మీరందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఎన్నికలు దగ్గరికి వస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తుంటారు. కానీ నిడదవోలుకు చెందిన యువనేత కస్తూరి సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన గత కొంతకాలం నుంచి కూడా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. దాదాపుగా నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాను అనే దానిపైన కూడా ఒక స్పష్టతను ఆయన ఇచ్చేశారు. గ్రామాల్లోకి వెళ్తే ఒక మేనిఫెస్టో ఇచ్చారు, తప్పకుండా అన్నీ చేస్తానంటున్నారు. నిడదవోలు ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని కూడా, నెక్స్ట్ అని కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని దుష్టశక్తులు నాపై విష ప్రచారం చేస్తున్నాయి, నన్ను వైసీపీ నుంచి వదిలిన బాణమని. తప్పకుండా కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తర్వాత నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను, నిడదవోలు అభివృద్ధి కోసమే మాత్రమే కృషి చేస్తానని ఆయన మనతో చెప్తున్నారు. వేడి చంద్రశేఖర్తో మన RTV నిడదవోలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.